హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్నటి వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ డిజైన్ వచ్చేసి ఇది. యాక్చువల్గా కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ దగ్గర పర్టికులర్గా 2 శారీస్ అనేది ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. ఒకటి మంగళగిరి పట్టు, ఒకటి వచ్చి సాటిన్ లాగా ఉంది. 2 శారీస్ అయితే ఉన్నాయి. ఈ 2 శారీస్కి మ్యాచింగ్ డిజైన్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని దీనికి పట్టుబిట్టు ఈ రెండింటికి మ్యాచింగ్ అయ్యేటట్టుగా పట్టుబిట్టు కావాలన్నారు. నేను వచ్చేసి ఈ ఆనియన్ పింక్ షేడు పట్టుబిట్టు అయితే రిఫర్ చేసి దానికి వచ్చేసరికి దీనికనే కాకుండా వీళ్ళకి మల్టీపర్పస్ అవ్వడం కోసరంగా అయితే ఈ ఆల్ ఓవర్ హెవీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే మగ్గం కూడా అడిగారు దీనికి అవుట్పుట్ లైట్గా, బట్ ప్రైస్ చెక్ చేసుకొని వద్దనుకున్నారు. ఓన్లీ మన వర్క్తోనే హైలైట్ చేసే విధంగా చేయమన్నారు. కాబట్టి అయితే నేను గోల్డ్ కూడా ఎక్కువగా యూజ్ చేశాను. అంటే పార్టీ వేర్ బ్లౌజ్ లాగా, అంటే చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకునే విధంగా కొంచెం జరీ అనేది ఎక్కువ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన ఈ గ్రీన్ కలర్ కానీ ఈ బ్లూ కలర్ కానీ శారీ షేడ్స్ తీసుకున్నాను. మిగతాయి అనేది నార్మల్గానే, బట్ ఈ బ్లౌజ్ మీద కాంబినేషన్కి బాగుండే విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్ దగ్గర అంతా కూడా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. మొత్తం జరీతో అట్లా ఇచ్చేసరికి లుక్ అయితే ఇది చాలా హెవీగా ఉంది. ఈ 2 శారీస్కి కూడా మ్యాచింగ్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. హ్యాండ్ అయితే అంత షార్ట్ కాదు, ఎల్బో కాదు, అట్లా అంటే వాళ్ళ లెంత్, బట్ మనమైతే వర్క్ ఉన్నది వేయాలి కాబట్టి నేనైతే వేశాను. ఈ 2 శారీస్కి మ్యాచింగ్ అయితే ఈ డిజైన్ చేశాను. వీటి స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఫినిషింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా డబల్ కలర్ థ్రెడ్ లాగా రావడం వల్ల, అంటే హాఫ్ పార్ట్ ఒక కలర్, హాఫ్ పార్ట్ ఒక కలర్ కుట్టింది కాబట్టి శారీ షేడ్ ఎక్కువ చూసుకొని ఇంకో పార్ట్ అంతా కూడా జరీ అనేది యూజ్ చేశాను. దీనికి అసలు కుందన్స్ కూడా అంటించలేదు. మీరు లుక్ చూసినట్లయితే, ఫినిషింగ్ చూసినట్లయితే చూడండి ఎంత హెవీగా ఎంత నీట్గా అయితే వచ్చిందో. వర్క్ చాలా నీట్గా అయితే వచ్చింది. కలర్స్ అనేది ఛాన్స్ కూడా ఉంది. పర్టికులర్గా ఈ కలర్స్ అనేవి కాకుండా మనకు నచ్చిన విధంగా హెవీ కలర్స్ అనేది శారీకి తగ్గట్టు మన దగ్గర ఉన్న కాంబినేషన్స్ తగ్గట్టు మ్యాచ్ చేసుకోవచ్చు. కట్ వర్క్ రావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి అయితే బాగా దగ్గరగా అయితే ఉంది. డిజైన్ టోటల్ లుక్ అయితే ఇది. హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఇంత హెవీగా అయితే వస్తుంది. స్టిచ్చింగ్ అయినాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇట్లా చూపిస్తున్నాను. దీనికి కుందన్స్ కూడా అంటించకుండానే మీకైతే చూపిస్తున్నాను. లుక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కలర్స్ అయితే ఇన్ని ఛాన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా నాకు పర్సనల్గా నచ్చింది, కాకపోతే ట్రై చేయలేదు అంతేకాని. వీళ్ళు యాక్చువల్గా మగ్గం అవుట్పుట్ ఉందని చెప్పాను కదా, ఆ ఫోటో కూడా మీకు ఇస్తాను, అంటే సైడ్ ఇస్తాను. మీకు ఒక క్లారిటీ చిన్న ఐడియా అనేది వస్తుంది. టోటల్గా హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మిషన్లో మీకు వీటి స్టిచెస్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ డిజైన్లో బ్యాక్ స్టిచెస్ వచ్చేసి 1,08,871 స్టిచెస్. ఫ్రంట్ వచ్చేసరికి 23,414. హ్యాండ్ వచ్చేసి నేను ఇది యూజ్ చేశాను 81,196. ఒకవేళ షార్ట్ అయితే 47,428 స్టిచెస్ అయితే వచ్చాయి. దీంట్లో ఈ బోట్ నెక్ అయితే మనకి ఈ హోల్ ప్యాటర్న్ కూడా మనకైతే ఉంది. ఈ డిజైన్ని కూడా మనం 2 పార్ట్స్గా ఉన్న దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే ఈ డిజైన్ని కిడ్స్ పట్టుపౌడర్స్ మీద కానీ అట్లాగా మ్యాచింగ్, అంటే మదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్లోనే సేమ్ డిజైను, బట్ రౌండ్ నెక్ కాకుండా ఈ విధంగా ఉన్న నెక్ని, అంటే మీకు ఫోటో అయితే నేను ట్రై చేస్తాను. ఒకవేళ ఉంటే మాత్రం ఈ డిజైన్స్ నేను చూస్తున్నాను, మీకు అది షేర్ చేస్తాను. ఒకవేళ దొరకని పక్షంలో మీకు కొంచెం మోడల్గా అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఫుల్ నెక్ కదా, దీంట్లో హాఫ్ నెక్ కూడా వస్తాయి కదా, అంటే మనకి చిన్న మిషన్ ఫార్మాట్లో అయితే 2 పార్ట్స్ వస్తాయి కదా, అట్లా 2 పార్ట్స్గానే వేసుకొని ఇది డిజైన్ చేసుకొని ఈ ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకొని ఈ గ్యాప్ నుండి ఉన్న లెంత్కి పిల్లలు పట్టుపోడ బ్లౌజులు, అంటే పొడుగు బ్లౌజులు వస్తాయి కదా, దానికి ఆ గ్యాప్ వాళ్ళకి ఎంత కావాలో అంత ఫ్రిల్ పెట్టుకున్నా కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీన్ని మనం రిమూవబుల్ కోడ్గా చేసుకున్నా, లేదంటే కింద ఉన్న పట్టుపోవడాన్ని బాడీ పౌడర్ లాగా చేసుకున్నా, లేదా గౌన్లా కన్వర్ట్ చేసుకున్నా, దాని మీద ఈ డిజైన్ అనేది రిమూవబుల్ కోట్లా డిజైన్ చేసుకున్నా కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు సేమ్ ట్రై చేస్తాను, దొరకని పక్షంలో ఇంకోటి అయితే యాడ్ చేస్తాను. ఒకవేళ ఈ డిజైన్ మనం వేసుకోవాలనుకుంటే 1,33,328 స్టిచెస్, అంటే అప్పుడు మదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్కి బాగా కూడా మ్యాచ్ అవుతుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈరోజు వీడియోలో మీకు చూపించిన డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్.
మీకు వీడియోలో చెప్పిన విధంగా ఆ బోట్ నెక్ డిజైన్ అనేది అది పాట్ నెక్ లాగా వచ్చింది. ఆ డిజైన్ని మనం ఇట్లా వేసుకొని పైన వరకు వర్క్ అనేది అట్లా చూస్ చేసుకొని కింద ఫ్రిల్ ప్యాటర్న్లో డిజైన్ చేసుకొని రిమూవబుల్ బ్లౌజ్ లాగా మనం చేసుకున్నట్లయితే లుక్ అనేది చాలా బాగుంటుంది. కిందది కూడా ఫ్రాక్ ప్యాటర్న్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఫ్రాక్ ప్యాటర్న్లో డిజైన్ చేసుకుంటే పిల్లలకి కొంచెం హెవీగా కనపడాలన్నప్పుడు ఆ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. వద్దనుకున్నప్పుడు నార్మల్ గౌన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన డీటెయిల్స్ అయితే ఇలాంటిది. బట్ మీకు ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాము, బట్ అది నాకైతే దొరకలేదు. ఈ పట్టు శారీ మీదకైతే మగ్గం వర్క్ చేయించుకున్నారు ఫ్రెండ్స్. కస్టమర్ వచ్చేసి చాలా బాగుంది. శారీలో బ్లౌజ్కి అయితే మనం చేసాము. పర్టికులర్గా ఈ శారీ విషయానికి వస్తే శారీ షేడ్ అనేది కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది మీకు వీడియోకి. శారీ మొత్తం ఈ విధంగా పీకాక్ బూటీస్తో వచ్చేసింది. బార్డర్ కూడా పీకాక్ పెద్ద లీఫ్ లాగా వచ్చాయి కదా. ఈ పెద్ద లీఫ్ని తీసుకొని డిజైన్ అయితే మేక్ చేయించాను. నేను పర్టికులర్గా డిజైన్స్ అనేది కస్టమర్ అడిగిన విధంగా శారీకి మ్యాచింగ్గా శారీలో ఉన్న డిజైన్తోనే మేక్ చేయిస్తాను. అది మీ చూసింగ్ని బట్టి ఇట్లా కూడా మీకు మేక్ చేసి ఇస్తాను. లుక్ అయితే శారీ లుక్ అయితే ఇది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. ఆ లీఫ్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాను. ఆ లీఫ్ తీసుకున్నాను. కస్టమర్కి కట్ వర్క్ కావాలన్నారు. కట్ వర్క్తో ఆ లీఫ్ మిక్స్ చేసేసుకొని వాళ్ళ శారీలో ఉన్న పీకాక్ అనేది వన్ సైడ్ వచ్చేలాగా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇది చూడ్డానికి బాగా పెద్దదిగా ఉంది, కానీ ఇది 2 ఇంచెస్ దాకా ఉంది. డిజైను 2 ఇంచెస్లోనే కంప్లీట్ అయింది. మీకు చూడడానికి మాత్రం వీడియోకి మాత్రం బాగా పెద్దదిగా అయితే ఉంటుంది. కాబట్టి డిజైన్ అయితే లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్రంట్ యాజ్ యూజువల్ ఒకసారి అయినా చూపిస్తాను మీకు. ఫ్రంట్ ఇది వన్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అమ్మాయిది అంత పెద్ద చేతులు అయితే కాదు, షార్ట్ హ్యాండ్సేను. కాబట్టి ఇది బార్డర్ ప్లెయిన్ వచ్చింది కదా. ఈ ప్లెయిన్లోనే వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు చెక్ చేసినట్లయితే మొత్తం కూడా ఫిల్లింగ్ స్టిచ్ లాగా వచ్చేసింది. హైలైట్ మాత్రం బీడ్స్తో చేయించాను. కొంచెం అయితే పెరల్ యూజ్ చేశాను. లుక్ అయితే ఇట్లాగైతే వచ్చింది. నీట్గా అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఈ విధంగా మీ శారీకి తగ్గట్టు మీ శారీలోని డిజైన్తోనే మేక్ చేసిస్తాను ఫ్రెండ్స్. మగ్గం వర్క్ కూడా ఉంది. కావాలని వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ది పైన చూపించిన విధంగా మీకు డీటెయిల్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. పిల్లలు పట్టుకోవడానికి కూడా ఆ డిజైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్లో ప్రజెంట్ అయితే అంటే ఒక 14 కలర్స్ దాకా అయితే ఛాన్స్ ఉంది. మన శారీ కాంబినేషన్ బట్టి మల్టీ కలర్స్ అయితే ఈ డిజైన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అయితే వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్న డీప్ నెక్ డిజైన్ లాగే ఇంచుమించు అలాంటి డిజైన్ ఇది. ఈ డిజైన్ని లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ఈ వీడియో ఆల్రెడీ ఉంది, బట్ మీకు ఐడియా కోసరంగా ఈ వీడియోని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను.